ఇగో ఈ అక్క బట్టలు తెచ్చి అమ్ముతుందంట, చూద్దాం దా ఎట్లున్నాయో ఒకసారి. హాయ్ అక్క. హాయ్ సుధా, ఏమైంది? చాలా రోజులైంది, రానే లేదు. అవును, బట్టలు పెట్టినావంట కదా, అమ్ముతున్నావంట కదా, చూద్దామని వచ్చినాం. ఇది బాగుంది కదా. అక్క ఇది ఎంత? ఇది 1800 పడుతుంది సుధా. అక్క నువ్వన్న మాట కాదు, నేనన్న మాట కాదు, 600 ఇస్తా. ఇయ్యి. ఏం మాట్లాడుతున్నావురా? అక్క 1800 చీర 600కి అడుగుతున్నావు, ఏం అడుగుతున్నావు? తెలివి ఉందా? ఏందమ్మా అంత తక్కువ అడుగుతున్నావు? 1600 పడ్డది నాకు, నీకు 1800 ఇస్తున్నా నేను. 200 ట్రాన్స్పోర్టేషన్ అది ఇది అన్ని ఉంటాయి కదా, చాలా తక్కువ అవుతుంది. సరే అక్క, ఇయ్యకపోతే విపాదా ఎన్న పోదాం. మెల్లగా నడువు, అక్కనే పిలుస్తుంది. ఇచ్చే రేట్ అడిగినట్టు మళ్ళీ పిలుస్తా. అది 1000 రూపాయలని ఇచ్చిపోండి, పొద్దున్నే బేరము. ఓరి కొడుకు, 1800 నుంచి 1000కి వచ్చింది. అక్క 600కి ఇస్తే లేకుంటే లేదు. నాకు పడకపోయినా పొద్దున్నే అని చెప్పేసి 1000 రూపాయలకి ఇస్తున్నా నేను. అక్క నా దగ్గర 600 ఉన్నాయి, 600కి నీకు మంచిగా బేరం అయితే చూడు, నేను కొనుక్కోపోతే. అమ్మ నువ్వైతే ఘోరంగా అడుగుతున్నావు, లాస్ట్ కి ఇంకా 800కి ఇస్తాయి. పోదంపా, ఏమన్నా ఇచ్చేటట్లేదు. పట్టుబట్టి 600 మీదే కూర్చున్నావేందే? 1800 చీర 800కి ఇస్తుందంట, తీసుకోవే ప్లీజ్, తీసుకో. నీకు తెలియదు, పోదాం పదా. అలా పిలుస్తుంది. ఓమ్మా ఇగరా తీసుకోపో, 650కి ఇస్తా. నీకు నాకు 50 రూపాయల ఫరక్ ఉంది. సరే పటక్క, 650 ఫోన్ పే చేస్తా. ఇంకేం చేస్తా, 50 రూపాయలు ఎక్కువ అవుతున్నాయి. అయినా సరే ఇది ఇంటలేదు కదా, తీసుకో అంటుంది. ఇట్లాంటి వాళ్ళు ఉంటే నేను బతికినట్టనే. పడ్డ రేటుకి సగం తగ్గించి ఇచ్చినా తీసుకోవడానికి తయారులేరు.